యేసుక్రీస్తు నామమున ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించండి కామెంట్లు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి కుటుంబాలకు రండి, దేవుని యొక్క దీవెన పొందండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచుతున్నాడంట. దేని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక ఆశ కలిగి ఉన్నాం. మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ చదువు కొరకు, మీ భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. ప్రభు అంటున్నాడు ఉదయకాల సమయంలో, మీ ఆశను నేను తృప్తిపరచబోతున్నాను. హల్లెలూయా. కుటుంబంలో అందరూ మారు మనసు పొందాలి, అందరూ విడుదల పొందాలి, అందరూ రక్షణ పొందాలి, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కొంతమందికి ఆశ. భర్త మారాలి, పిల్లల మాట వినాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, వారి వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అన్ని విధాలుగా అన్ని కోణాలుగా వారు దీవించబడిన ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరికొందరిలో ఇల్లు లేక, స్థలం లేక బాధపడుతూ నాకు ఒక ఇల్లు అవసరమే ఉంది, నాకు ఒక స్థలం కావాలి అని అనేక మంది ఆశ ఈ లోకంలో మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఈ రోజు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నీ ప్రాణములో, నీ హృదయంలో ఎలాంటి ఆశను కలిగి ఉన్నావు, ఈ 10వ నెలలో ఎలాంటి తృష్ణ నీకున్నది, ఎలాంటి ఆశ నీకుందో, నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మునుపటి కంటే కూడా అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం నీ పట్ల కలుగ చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఏ విధమైన ఆశ అయినా ఉండి, ఏదైనా సమస్య అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన, కన్నీరైన, వేదనైనా దేవుడు వాటిని తొలగించి నిన్ను విడుదల చేసి నీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. జక్కయ్య ఆశను నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా, నీ పిల్లల జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా నీ ఆశను నెరవేర్చి నీ ప్రాణమును తృప్తిపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు? భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. మేలులతో తృప్తిపరచబోతున్నాడు, కార్యములతో తృప్తిపరచబోతున్నాడు, స్వస్థత ద్వారాగా తృప్తిపరచబోతున్నాడు, ఉన్నతమైన అధికమైన కృపతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు మా అందరితో మాట్లాడాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను. అవును ప్రభు, మా జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక రకమైన ఆశ ఉంది. బాగుపడాలి, దీవించబడాలి, స్వస్థత పొందాలి, మంచి ఉద్యోగం సెటిల్ అవ్వాలి, వ్యాపారాలు అభివృద్ధి కావాలి, మా పిల్లల మాట విని నీ సన్నిధిలో ఉండాలి, ఇల్లు కావాలి, స్థలం కావాలి. ఒక్కొక్కరు ఒక ఆశతో ఉన్నారు ప్రభు. వారి ఆశను తృప్తిపరచబోతున్నావు కనుక నీకు స్తోత్రం. గొప్ప కార్యములు జరుగును గాక. ఈ వాగ్దానం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి పాడి పంటలు దీవించండి, వారి చేతి పనులు ఆశీర్వదించండి. నీ ఘనమైన కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంత శోధనైన, కష్టమైన, ఇబ్బంది అయినా భయపడకండి. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.